అందరికీ నమస్కారం. నేను మీ చీకటి వంశీది, జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ మాట్లాడుతున్నాను. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం మీద, ఆయన కుమారుడైనటువంటి శ్రీ బాలినేని ప్రణీత్ రెడ్డి గారి మీద గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ ఏదైతే స్పెషల్ ఆఫీసర్గా పనిచేసినటువంటి డాక్టర్ యాదాల అశోక్ బాబు గారు బాలినేని ప్రణీత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ, ప్రణీత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఈయనకి ఏదో ఎమ్మెల్యేల టికెట్ల పరిస్థితుల్లో విషయంలో ప్రణీత్ రెడ్డి గారికి ఎవరో అంకం రెడ్డి అనే వ్యక్తికి నేను ముడుపులు చెల్లించినట్లు, అదేవిధంగా ఆయన ప్రణీత్ రెడ్డి గారికి ఆ డబ్బులు అంకం రెడ్డి గారు చేర్చినట్లు ఈయన ఆరోపిస్తూ ఏదో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. నేను డాక్టర్ యాదాల అశోక్ బాబు గారికి నేను మీడియా ముఖంగా ఒకటే అడుగుదలుచుకున్నాం. అశోక్ బాబు గారు, బై ప్రొఫెషన్ యు ఆర్ ఏ డాక్టర్. మీరు సమాజంలో వైద్య వృత్తి అంటే మా అందరికి కూడాను, మీరన్నా మీ వృత్తి అయినా ఖచ్చితంగా వీ రెస్పెక్ట్ యూ ఎవ్రీబడి. ఎందుకనంటే మంచి ప్రజలందరి ఆరోగ్య అవసరాలు తీర్చేటువంటి మంచి వృత్తిలో మీరు ఈ రోజున మీ ప్రొఫెషన్ ఎంచుకొని ఉన్నారు. మీ పట్ల ఖచ్చితంగా మేమందరం కూడా గౌరవ భావాలు కలిగి ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎంతో హుందాగా ఉండవలసినటువంటి అశోక్ బాబు గారు గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారే నాకు రాజకీయ భిక్ష పెట్టారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నాకు ఏదైతే నామినేటెడ్ పదవి లభించింది గత ప్రభుత్వంలో అని చెప్పిన మీరు, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా మా భార్య, వారి సతీమణి ఎవరైతే ఉన్నారో వారి సతీమణి అనేటువంటి రత్నభారతి గారికి, జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నటువంటి ఆవిడికి, నాగులొట్లపాడు జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నటువంటి రత్నభారతి గారికి కూడా ఆ అవకాశం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కల్పించారని పలుమార్లు మీడియా ముఖంగా ఆకాశానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎత్తినటువంటి నోరు మీద నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను సార్. పాలిటిక్స్ అపార్ట్ మేము పక్కన పెట్టుకుంటే, సార్ గతంలో మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నేను డాక్టర్ యాదాల అశోక్ బాబు గారు అని చెప్పేసి మీ గురించి నేను మీ హిస్టరీ అంతా ఒకసారి వెరిఫై చేస్తే, యాదాల అశోక్ బాబు గారు గతంలో మీరు పలుమార్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆకాశానికి ఎత్తున్నారు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, మీరు గత ప్రభుత్వానికి చివరి వరకు కూడాను మీరు ప్రభుత్వంలో కొనసాగారు, నామినేటెడ్ పదవిలో కొనసాగారు. ప్రభుత్వంలో ఏదైతే మీరు ఆ పదవుల్ని అనుభవించినటువంటి మీరు 2 నెలల క్రిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు రిజైన్ చేస్తూ, మీరు ఆ ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగింది. ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ లో భయంకరమైన హాస్పిటల్స్ అన్ని కూడా భారీ అవినీతితో కొట్టుమిట్టాడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడాను ఆ అవినీతిలో పాలు పంచుకుంటున్నారు. ఆరోగ్యశ్రీకి ఏవైతే బిల్స్ వస్తున్నాయో అన్ని హాస్పిటల్స్ లో కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన హాస్పిటల్సే అని చెప్పేసి మీరు 2 నెలల క్రిందట మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలందరూ కూడాను చీదరించుకున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి ఆ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మీరు చేసినటువంటి ఆరోపణలే కాదు, ఆ అక్షర సత్యాలు. నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను సార్, మీరు గత ప్రభుత్వం అంతా పనిచేశారు కదా, మీరు గత ప్రభుత్వంలో మీరు ఆ పదవిని అనుభవించిన మీరు ఆ రోజున మీరు నోట్లో మీరు ఏ విధమైనటువంటి భాషను మీరు ఎందుకని ఆ రోజున అడగలేకపోయారు? ఆ రోజునే మీరు ఇటువంటి అవినీతి ప్రభుత్వంలో నేను ఉండనని చెప్పేసి ఆ రోజున మీరు రిజైన్ చేసి ఉండాల్సింది మీకు తెలిసినప్పుడు. లేదు, ఆ రోజున మీరు మీడియా సమావేశాలు పెట్టి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి మయంతో కూడుకుని ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది, అక్కడ అంతా దోపిడీ దళారులు అందరితో ఉందని చెప్పేసి మీరు చెప్పుండాల్సింది. మేము గత ప్రభుత్వం గురించి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మేమందరం కూడాను మొత్తుకున్నది అదే. మీరు ఆ రోజున మాతో శృతి కల్పించాల్సింది. ఎందుకు మీరు ఆ ప్రభుత్వంలో మీరు కూడా ఆ దోపిడీలో భాగస్వామి అయి ఉన్నారా? మీరు ఆ రోజున ఎందుకు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని చెప్పేసి నేను యాదాల అశోక్ బాబు గారిని అడుగుతున్నాం. ఈ రోజున మీరు పదవుల కోసమో, లేకపోతే ఈ రోజున మీరు లాభాపేక్ష కోసమో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు మీరు ఏదైతే ఆ పార్టీలో కొనసాగారు, ఆ పార్టీలో ఎప్పుడైతే ఎస్సీ సెల్ కన్వీనర్గా, అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు గారికి అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ ఒక ప్రెస్ మీట్లో అన్నారు, యాదాల అశోక్ బాబు గారు అనే నేను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఇప్పుడు సుధాకర్ బాబుకు మళ్ళా ఇచ్చారు అక్కడ అని అన్నావు. అంటే నీకు పదవులు రాలేదనే ఉద్దేశంతో ఆ పార్టీ మీద నువ్వు అవాకులు చెవాకులు పేలావు. మోర్ ఓవర్ ఆ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాల గుట్టు
నీకు ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి మీరు ఆ రోజు వరకు ఎందుకు వెయిట్ చేశారు? మీకు పదవి రాలేదనే కదా. మేము మిమ్మల్ని అదే అడుగుతున్నాం. ఆ రోజున పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని మీద ప్రత్యారోపణ, మీరు చేసిన ఆరోపణల కౌంటర్ కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకనంటే పాపం ఆ పార్టీయే చచ్చిపోయింది కాబట్టి ఆ పార్టీ జవసత్వాలు లేకుండా కొట్టుమిట్టాడుతున్నటువంటి పార్టీ నుంచి మీరు ఏదో ఆరోపణ చేస్తే దానికి ప్రత్యారోపణ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు ఏం ఎంచుకున్నారు? బాలినేని ప్రణీత్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తే, బాలినేని కుటుంబం మీద టార్గెట్ చేస్తే ఖచ్చితంగా నాకు మైలేజ్ వస్తుంది, రాజకీయంగా మైలేజ్ వస్తుంది, నేను పేపర్లో ఫ్రంట్ పేజీలో కనిపిస్తాను, మీడియాలో కనిపిస్తాను అనేటువంటి ఒక కుబుద్ధితో మీరు ఈ రోజున బాలినేని ప్రణీత్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో సార్, ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మళ్ళా ఇంకా కొన్ని మాట్లాడుతున్నారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలకు అన్నిటికీ నేను సాక్షిని అయితే ముందు మీరు రండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు అన్నింటినీ కూడా, అవినీతిని కూడా పట్టుకొని ఇలా పేపర్ ముఖంగా తీసుకొని మీరు రండి. మనం కంప్లైంట్ ఇద్దాం. మీకు కూడా మేము అందరం ఉంటాం. జనసేన పార్టీ మీకు అండగా ఉంటది. మనం కంప్లైంట్ ఇద్దాం. గత ప్రభుత్వంలో మీరు కూడా తప్పు చేసి ఉంటే, లేకపోతే మీకు తెలిసి తప్పు జరిగి ఉంటే అటన్నిటి గురించి మనం ఖచ్చితంగా పోరాడదాం. వారందరికైనా శిక్ష వేయిద్దాం. మీరు అన్నారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి నాకు తెలుసు అని. మీరు పాపం ఇప్పుడు పబ్లిసిటీ కోసం బాలినేని ప్రణీత్ రెడ్డి గారి మీద పడ్డారు. మీకు మళ్ళా చెప్తున్నాను సార్, ఐ రెస్పెక్ట్ యువర్ ప్రొఫెషన్ డాక్టర్ గారు. బట్ మీకు నేను ఇచ్చే స్మాల్ అడ్వైజ్ ఏంటంటే, ప్లీజ్ మీరు బెటర్ ప్లీజ్ కన్సల్ట్ ఏ డాక్టర్ గారు. మీకు నేను అదే చెప్తున్నాను. మీ మానసిక పరిస్థితిని, మీ మానసిక స్థితిని చూసిన తర్వాత నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, బెటర్ యూ ప్లీజ్ కన్సల్ట్ ఏ డాక్టర్ గారు. అది ఒకటే చెప్తున్నాను. ఇంకొక విషయం అయితే చెప్తున్నాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం మీద అవ్వచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవ్వచ్చు, ప్రణీత్ రెడ్డి గారు అవ్వచ్చు, వీరి మీద అంటే ఆకాశం మీద ఉమ్మితే ఏమవుతుందో తెలుసు. అదేవిధంగా బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారి మీద మీరు ఏ విధమైనటువంటి ఆరోపణలు చేసినా ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే మీ ఆరోపణలు మీరు ఏదైనా చేశారా, రండి. బహిరంగంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, రండి. అంతేగాని మీరు ఏదో వ్యక్తిగతంగా, మీరేదో రాజకీయంగా మీకేదో పబ్లిసిటీ కావాలి, మైలేజ్ కావాలి, తద్వారా నేను పేపర్లలో, టీవీల్లో కనపడాలనే ఉద్దేశంతో మీరు ఏ విధమైనటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తే మటుకు ఖచ్చితంగా మేము మిమ్మల్ని ఉపేక్షించేది లేదని చెప్పేసి మళ్ళా చెప్తున్నాం. డాక్టర్ గారు కాబట్టి చాలా చక్కగా మీకు మంచి పద్ధతిలో హుందాగా చెప్తున్నాం. దయచేసి ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ చేయొద్దని చెప్పేసి మా మనవి. థ్యాంక్ యూ సో మచ్ సార్.